కాల్ కట్ అయిపోయింది సార్. సరే మళ్ళీ రీప్రింట్ ఏమి ఉండదు సార్ మరి? లేదు సార్. అవును బాలమిత్ర ఇదైపోయింది మాకు. అవును ఆర్క్యూ దాంట్లో ఏంటంటే పాత 1916 నాటి టైం అప్పుడు పుస్తకం కూడా ఉన్నది సార్ బాలమిత్రది. అంటే చాలా కాలం ఎప్పటిదో కదా, 100 years దగ్గర కదా. కానీ ఒకసారి మీరు ఎవరికైనా చెప్పించడం, చర్చించడం, లేకపోతే ఏదంటే ఆన్లైన్లో పెట్టడానికి ప్లీజ్ ట్రై చేయండి సార్. అది మీ పేరు సార్? ఓకే, బివి రాధాకృష్ణ గారు అబ్బాయి మీరు అయితే. సార్ బాలమిత్ర మీరు చిన్నప్పుడు ఏంటంటే రూపాయికి 2 రూపాయలకి అవన్నీ కొనుక్కునేవాళ్ళం. దొరకకపోతే ఏంటంటే పాత పుస్తకాలు, ఈ ఓల్డ్ పుస్తకాల షాపులు ఉంటాయి కదా, అవన్నీ అక్కడ కొనుక్కునేవాళ్ళం సార్ మేము. అది అంటే మాకు అంత బాగా నచ్చేది చందమామ బాలమిత్ర. నాకు బాలమిత్ర చాలా ఇష్టంగా ఉండేది. ఆ పుస్తకం ఇప్పుడు రిలీజ్ అవుతుంది అన్న పుస్తకాల షాపు వాటి బతిమాలకు మన దగ్గర డబ్బులు అయితే చంటి పిల్లన్నప్పుడు 50 పైసలు ఇచ్చా మొత్తం పుస్తకం చదివేవాడిని నేను. అది కానీ ఏంటంటే ఇప్పుడు రీప్రింట్ లేదు. పోనీ ఏమైనా పోనీ ఆన్లైన్లో చదువుదామంటే ఆ పుస్తకాలు కూడా లేవు. ఓల్డ్ బుక్స్ లేదు. ఏమంటే షిఫ్టింగ్ అయిపోయిన చేసేసినాం మేము ఆ టైంలో. అవును సార్. సార్ అప్పుడు పాత సార్ పాత వాల్యూమ్స్ పెట్టుకోండి. ఆ వాల్యూమ్స్ అంతా సేల్స్ చేసినాం మేము ఆ టైంలోనే. ఇంకా మనకి ఇంకా రన్ చేయడం అని చెప్పేసి కంప్లీట్ వేస్ట్ బుక్లకి అమ్మేసినాం మేము. అయ్యయ్యో ఎంత విలువైన విషయం సార్ ఇది. కాకపోతే ఏంటంటే ఈ మళ్ళీ రీప్రింట్ కావస్తే ఎవరైనా పత్రిక కావస్తే పంపిస్తారా సార్ మీరు? లేదు సార్ యోచన లేదు. ఏమంటే మేము అందరూ అబో 60 years అయిపోయింటాం మాకు అందరికి. అవునవును అర్థమైంది సార్, అర్థమైంది. కానీ ఒకవేళ ప్లీజ్ ఒకసారి ఆలోచించి ఆర్కీవ్లో కానీ లేకపోతే ఆన్లైన్లో కానీ పెట్టడానికి ట్రై చేయండి ప్లీజ్ సార్. ఎందుకంటే సార్ ఇది చిన్న విషయం కాదు. ఒక చిన్న విషయాన్నే ఎప్పటిదో ఫోటోనే మనం దాచుకోవడం ప్రయత్నం చేస్తాం. అవునా? అవును, మన తాతగారితో నాన్నగారు ఇతను, మా నాన్నగారు ఇతను ఈ పని చేస్తారు. అవును, ఇప్పుడు మేము జీరోదా, ఇప్పుడు మాకు జీరో ఏం లేదు. మా బ్యాక్గ్రౌండ్ లో బుక్స్ వాల్యూమ్స్ ఏమీ లేదు మా దగ్గర. అవునండి. అప్పుడు ఇప్పట్లో వచ్చి మీకు అన్ని ఫెసిలిటీస్ ఉంది. అప్పట్లో మన ఫెసిలిటీస్ లేదు. అవునవును, మన ఇది మెసేజ్ దీన్ని ఇచ్చేసి ఫీడ్ చేసి పెట్టేసి దాని అయినా కూడా మనం కవర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఆ పరిస్థితి ఇప్పుడు ఉంది, అప్పట్లో లేదు కదా. అవునండి. సార్ ఇది అంటే ఎవరు స్టార్ట్ చేశారు సార్ ఫస్ట్ టైం? ఇది చిన్నది మళ్ళీ ఎప్పుడు మాట్లాడుతాను ఏమిటో. ఇది ఫస్ట్ బాలమిత్ర ఎప్పుడు స్టార్ట్ చేశారు సార్? ఇది మామూలు ఫస్ట్ ఇప్పట్లో లేదు, ఆ యోచనే లేదు. అది చెప్తాను సపోజ్ మీ సలహా చెప్తాను అంతదా, మా బ్రదర్స్ అంతా కలిసినప్పుడు చెప్తాం అంతదా. కానీ స్టార్ట్ చేయడం ఎప్పుడు స్టార్ట్ చేశారు సార్ ఇది మామూలుగా? బాలమిత్ర స్టార్ట్ చేసిందా? అవును సార్. దగ్గర మా తాత పీరియడ్ లో 80 years ముందు స్టార్ట్ చేసినారు. బా ఎంత స్టోరీ ఉందండి. అప్పుడు వచ్చి బుక్ వెళ్ళ వచ్చి మీకు వచ్చి 37 పైసా టైంలో. 30 పైసలా? 37 పైసా అంతే. 37 పైసా 75 పైసా నాకు తెలిసి 75 పైసా నుంచి నాకు బాగా తెలుసును. 70 పైసా. అవునవును. 90 పైసా అవతల. అప్పుడు ఆ టైంలో వార్ వచ్చినప్పుడు మన +2 పైసా వచ్చి వార్ కోసం కలెక్ట్ చేసినాం మేము 1962లో సార్. అవును 2 పైసా వచ్చి దాన్ని లెక్కలు పెట్టి ఆ 2 పైసా గవర్నమెంట్ కి ఇస్తే చెల్లించి మేము ఆ టైంలో. అవును, చాలా మంచి పని చేస్తారు సార్. రామారావు గారి టైం ఇప్పుడు కదా. రామారావు కాదు, దానికన్నా ముందు. ఓకే సార్. అవునవును, అది మనకి 1947 తర్వాత మీరు అంటున్నారు కదా. అవును, అది మీ తాతగారు వాళ్ళు అది స్టార్ట్ చేయడం ఎక్కడ స్టార్ట్ చేశారు సార్? చెన్నైలో ఫస్ట్ స్టార్ట్ చేసింది ఆచార్య స్ట్రీట్. ఓకే, అక్కడనే చందమామను స్టార్ట్ చేసిన వాళ్ళకి మాకు 5 బిల్డింగ్లు డిఫరెంట్. అప్పుడు నాగిరెడ్డి చక్రపాణి గారిది. వాళ్ళు అక్కడి నుంచి వాళ్ళు షిఫ్ట్ అయిపోయి కోడంబాగం పోయినారు. మేము అక్కడి నుంచి ఆచారం స్ట్రీట్ లో స్టార్ట్ చేసి యాక్చువల్ సుంకరాం జస్టిస్ స్ట్రీట్ యాక్చువల్ మాది. చెన్నై హైకోర్టు ఉంది కదా. అవును సార్. అవును సార్. అక్కడ వీధిలో సుంకరాం స్ట్రీట్ అని ఒకటి ఉండింది, 16 సుంకరాం స్ట్రీట్ అని బిల్డింగ్ లో. అవును సార్. అక్కడ ఉండింది మాది ఆఫీసు. అవతల అక్కడి నుంచి ఆచారం స్ట్రీట్ కి వస్తే ఆచారం స్ట్రీట్ నుంచి మళ్ళీ రాయపురంలో మా ఫాదర్ ఎక్స్పర్ట్ తోటి ఒక 10 years మేము రన్ చేపిస్తాము. అవునవును, 15 years రన్ చేసి అయితే 15 years రన్ చేసేటప్పుడైతే నిండా ఏజెంట్స్ నిండా మాకు. అంతకు ముందు అంటే ఒక్కొక్క ఏజెంట్ మనకు వచ్చి ఒక బుక్ కి
అగేన్స్ట్ గా రెండు బుక్ వెళ్ళేంత డబ్బుని మన దగ్గర ఇది అడ్వాన్స్ గా పేమెంట్ పెట్టిన్నారు. బా అయ్యో అట్లా ఉండిందే మేము లాస్ట్ 15 years వాళ్ళు మానికి ఒక 3 నెలలు 4 నెలలు బాకీలు పెట్టి అట్లా రన్ చేయించే కథ అయిపోయింది. బా సార్ మీరు నమ్ముతా లేదు, విశాఖపట్నం విజయనగరంలో మేము ఆ పుస్తకాలు వచ్చినప్పుడు వెతుక్కుని ప్రతి నెల చదివేవాళ్ళం సార్. అప్పుడు 91, 92 ఈ ప్రాంతాల్లో గట్రా నా స్టోరీస్ ఇప్పటికి స్టిల్ మాకు ఇంకా రిమెంబరే. అది మళ్ళీ ఇదేంటి నా కోరిక ఏంటంటే సార్, నా ఇది చిన్నది ఆ విష్ తోటి ఏంటంటే అంత వాల్యూ అయిన పుస్తకాలు అలాంటి అప్పటి సంస్కృతి డీటెయిల్స్ అప్పటి విషయాలతో ఉన్నది ఎంతో విలువైన విషయం కదా సార్. ఇవన్నీ ఏంటంటే ఆన్లైన్లో ఉన్నాయనుకోండి సార్, మాలాంటి వాళ్ళు లేకపోతే ఇప్పుడు నా జనరేషన్ కూడా, నేను కూడా పెద్దవాడిని, కాకపోతే ఏంటంటే నా తర్వాత జనరేషన్ వాళ్ళు ఎవరైనా చదువుతారని చిన్న ఆశ. ఎందుకంటే మీలాంటి పెద్దవాళ్ళు పూనుకోపోతే అది అవ్వదు కదా, ఏమంటారు? ఇది ఎంత చిన్న ఇప్పుడు ఈ వీడియోస్ ఇది వచ్చింతోనే రీడింగ్ కెపాసిటీ తగ్గిపోయింది. ఇప్పుడు అవునండి, రీడింగ్ కెపాసిటీ టోటల్ దానివల్ల సేల్స్ మనది లక్షల్లో పోయేది ఆటోమేటిక్ థౌసండ్స్ లో వచ్చేసింది. అబ్బా లక్షలు పోతా ఉండింది, అట్నే థౌసండ్స్ వచ్చి సెల్ ఫోన్ వచ్చి నిండా అయినా మేము రన్ చేపిస్తాం. 1000 వచ్చినా కూడా రన్ చేపించినాము. అవునవును, రన్ చేపిస్తే ఏజెంట్స్ నిండా మనకి ఏమంటే ఇంక్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అంతా మాకు మేము జీతాలు తీసుకోకుండా మేము రన్ చేపించాము. అవును, మనకి ఒక పేరుకు మా పాత పేరు ఉన్ని అని చెప్పి రన్ చేపించాము. అయినా మనకి కట్టుబడి అవ్వలేదు. ఏమంటే మరి 3 నెలలు అంటే మనం ఎక్కడి నుంచి ప్రింటింగ్ మేమంతా బయటదా ఇచ్చి చేస్తా ఉంటున్నాడు లాస్ట్ లో. అవునండి, అట్లా పరిస్థితి అయిపోయింది. దానివల్ల మన వాళ్ళు ఇంకా ఫర్దర్ గా ఇంకా మన అప్పులు చేసి రన్ చేసేదానికి ఇది లేదని చెప్పి గమ్మున నిలిపేసినాం. అవునవును, అది ఏంటంటే నా విషయం నేను అసలు కాల్ చేసింది ఏంటంటే ఆన్లైన్లో ఉన్నదేమో ఒకసారి ఆ లింక్ ఏదైనా ఉంటుందా అనేసి అడుగుదామనేసి అనుకున్నాను. లేదు సార్, మేము పెట్టలేదు. యాక్చువల్ అందరు నిండా మంది సలహా ఇచ్చినారు ఆ టైం. అవునవును, మెయిన్ రీజన్ వచ్చి మా యొక్క సంతతుల యొక్క ఇంట్రెస్ట్ లేదు. వాళ్ళు వేరే జాబ్స్ పనులకు వాళ్ళు తిరిగేసినారు వాళ్ళు. అవునవును, నిజమే సార్. చిన్న రిక్వెస్ట్ అండి, ఆ లాస్ట్ ఒక మొక్క చిన్నవాడిని మీకు అన్నాను కానీ చెప్తాను సార్. ఇది మన ఇంట్లోనే మన పెద్దవాళ్ళు ఏదో చిన్న పని చేసినందుకే మనం తరతరాలు చెప్పేసుకుంటూ ఉంటామునా, అక్కడికి వెళ్ళారు, ఆ ఊరు వెళ్ళారు, లేకపోతే ఆ దేశం వెళ్ళారు, ఇట్లా ఈ పని చేస్తారని. అలాంటిది ఎంతో పెద్ద హిస్టరీ ఉన్న బాలమిత్ర చాలా చిన్న విషయం కాదు. బాలమిత్ర అంటే సామాన్యం ఏంటి, ఇండియా మొత్తం తిరిగేసింది. అలాంటి బాలమిత్రకి ఏంటంటే పులి స్టాప్ పడిపోయింది అనుకుంటే పోనీ ఆ పులి స్టాప్ని కూడా ఏంటంటే ఆన్లైన్లో తీసుకొచ్చాం అనుకోండి, కాస్త జనాలకి అది రిమెంబర్గా ఉంటుంది సార్ కొన్ని తరాల వరకు. అది చిన్న విషయం కాదు అది. అలాంటి అదే నేను చెప్తా, మాది ఓల్డెన్ ఏజ్ అయిపోయింది. మీరు ఒక ప్రయత్నం చేయాలి సార్ దాని గురించి, కనీసం కొన్ని అయినా సార్ ఆన్లైన్లో తీసుకొచ్చేయండి ప్లీజ్. చూస్తాం సార్. అది సార్, నా పేరు కళ్యాణ్ చక్రవర్తి, నేను విశాఖపట్నం నుంచి కాల్ చేస్తున్నాను సార్. అది థ్యాంక్ యూ సార్, ఆరోగ్యం జాగ్రత్త. నమస్తే అండి. నమస్తే. నమస్తే. బాయ్.